ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకు అందరికి ప్రభు పేరిట వందనాలు. ఈ రాత్రి దేవుని వాక్య భాగంలో మనం చదువుకున్న ఈ 29వ కీర్తన 11వ చరణాన్ని ఒకసారి మరలా మనం చదువుతూ ఆ లేఖనాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, ఒకటి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎవరిని చెప్పండి? ఎవరిని? తన ప్రజలను, తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న బిడ్డలను. ఊరికినే దారిని పోయే దానిలందరినీ ఆయన ఆశీర్వదించడు. ఊరికినేనండి ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన మాట వినకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన చెప్పింది చేయకుండా ఉన్న ప్రతి వారిని ఆయన ఆశీర్వదించడు, సమాధానం ఇవ్వడు, దీవెనివ్వడు. బిడ్డలారా, ఎవరికి ఇస్తానంటున్నాడు? యెహోవా తన ప్రజలను బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలను సమాధానపరిచి వారిని ఆశీర్వదించుట. ఆయన ఆశీర్వదించే దేవుడు, సమాధానపరిచే దేవుడు, దీవించే దేవుడు, బలమును అనుగ్రహించే దేవుడు. ఎవరికి? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారికి, ఆయన మాట విన్న ఆయన పిల్లలకి, ఆయన చెప్పింది చేసేవారికి, ఆయన మాట ప్రకారం ఎవరైతే చేస్తారో వారి పట్ల దేవుడు ఈ 3 ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏంటి 3 ఉద్దేశాలు? ఒకటి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలను సమాధానపరిచి వారిని ఆశీర్వదించును. తన ప్రజలకు, తన పిల్లలకు, తన పేరు పెట్టబడిన తన ప్రజలకు, ఆయన ఎన్నుకున్న బిడ్డలకు, ఆయన ఏర్పరుచుకున్న బిడ్డలకు, ఆయన శిలువ రక్తము చేత కడుక్కున్న బిడ్డలకు ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. బలమునిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఎన్నైనా చేస్తాడు. బిడ్డలారా, ఎవరికో తెలుసా? చెప్పండి, ఎవరికి? ఆయన నమ్ముకున్న బిడ్డలకి, ఆయన మాట వినేవారికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారికి ఆయన బలమును అనుగ్రహిస్తాడు, దయ చూపిస్తాడు, కృప చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన ఏదైనా చేసుకుంటాడు ఆయన పిల్లలకి. కాబట్టి రాత్రి మన జీవితంలో మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనములు అంటాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరి పనులు సఫలపరుస్తాడు, దేవుడు ఎవరి కార్యాలు నెరవేరుస్తాడు, దేవుడు ఎవరి పట్ల మేలు చేస్తాడు, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే యెషయా ప్రవక్త అంటున్నాడు. చెప్పాలి, ఏమంటున్నాడు? యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరుస్తావు. బిడ్డలారా, దేవుని పిల్లలకి సమాధానం అంట స్థిరపరుస్తాడంట. ఆయన సమాధానము నీకు స్థిరపరుస్తాడు. అంతేకాదు, నీ పక్షమున కార్యములనైనా సఫలపరుస్తాడు. నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, బలమునిచ్చే దేవుడు,
ఆశీర్వదించే దేవుడు, మన పక్షమున ఇన్ని కార్యాలు చేయటానికి మనకు చాలిన దేవుడు ఉండగా ఎందుకు ఆయన సన్నిధికి రాలేకపోతున్నారు ఈ దినాల్లో? ఎందుకు ఆయన సన్నిధిలో వచ్చి సాగిల పడలేకపోతున్నారు? ఎందుకు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలోనంట హగ్గయి ప్రవక్త అంటాడు, హగ్గయి 2వ అధ్యాయం 9వ వచనం, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిట్లారా, మునుపటి మన ప్రవర్తనకి, మునుపటి మన జీవితానికి, పాత బ్రతుకు, పాత ఆలోచనలు, పాత స్వభావానికి మించి ఈ నూతన జీవితం కలిగి ఉన్న ప్రతి బిడ్డ వాక్యం మనకి ఏం చెప్తుందో తెలుసా? మునుపటి మందిరమును మించినది కడవరి మందిరం, దాని మహిమను మించినది దీని మహిమ. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఒకప్పుడు మనకు లేని మహిమ, ఒకప్పుడు మనకు లేని ఆశీర్వాదం, ఒకప్పుడు మనకు లేని దీవెన, ఒకప్పుడు మనకు లేని సమాధానం, ఒకప్పుడు లేని సంతోషం యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత శిలువ రక్తము మనకు సమాధానమును స్థిరపరిచింది. దేవుని స్తోత్రం. శిలువ రక్తము మనకు సమాధానాన్ని స్థిరపరిచింది. ఒకప్పుడు సమాధానం మనకు స్థిరంగా లేదు, అసలు మనమే స్థిరంగా లేని వాళ్ళవి. ఒకప్పుడు మనమే స్థిరత్వం లేని ప్రజలు, రెల్లువలు ఊగిన వాళ్ళం, ఎక్కడికి పడితే అక్కడికి పోయిన జీవించిన జీవితాలు మనవి. అక్కడంటే అక్కడికి, ఇక్కడంటే ఇక్కడికి, ఇక్కడంటే అక్కడికి, అక్కడంటే అక్కడికి పరుగులెత్తటమే. కానీ దేవుడు మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరీ ఎక్కువైంది. రూతునేమన్నాడు దేవుడు? మునుపటి ప్రవర్తన కంటే ఈ కడవరి ప్రవర్తన దాన్ని మించినది. బిడ్డలారా, ఒకప్పుడు మందిరమును మించిన మందిరం ఇది. ఒకప్పుడు మన బ్రతుకును మించిన బ్రతుకిది. ఒకప్పుడు మన బ్రతుకులో స్థిరత్వం లేదు, ఒకప్పుడు మన బ్రతుకులో సమాధానం లేదు, ఒకప్పుడు మన బ్రతుకులో సంతోషం లేదు. ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో తెలియని స్థితిలో బ్రతికాం. బిడ్డలారా, ఇప్పుడైతే దేవుడు మనకు సమాధానమును స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం. సమాధానాన్ని అనుగ్రహించి దానిని ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఇక అది ఎక్కడికి వెళ్ళేది కాదు. నీలో ఆయన సమాధానాన్ని స్థిరపరిచాడు. నీకు సమాధానం ఇచ్చి సమాధానానికి నిన్ను స్థిరపరిచేశాడు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. సమాధానం నిన్ను విడిచి వెళ్ళిపోదు. బిడ్డలారా, సమాధానము నిన్ను విడిచి వెళ్ళాలంటే అసమాధానమైన జీవితం జీవిస్తే సమాధానం నీ నుండి వెళ్ళిపోతుంది. దేవునికి అయిష్టమైన బ్రతుకు బ్రతికితే ఆయన సమాధానము, ఆయన ఆశీర్వాదము, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన జాలి, ఆయన సన్నిధి నీకు దూరం అయిపోద్ది. నువ్వు ఆయన మాట విని, ఆయన చెప్పింది విని, ఆయన చెప్పింది చేస్తూ ఆయన అడుగుజాడల్లో వెంబడించావనుకో బిడ్డలారా, హనోకుకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, దావీదుకు తోడైన దేవుడు, ఇర్మియాకు తోడైన దేవుడు, దానియేలును సింహబొనలో కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం. రక్షించుటకు సమర్థుడు. నువ్వు ఆయన్ని వెంబడించే స్థితిలో ఉండవు కనుక చాలామంది జీవితాల్లో ఇంకా వాళ్ళ సమాధానం అయితే ఉంది, కానీ సమాధానం వారిలో ఏమి లేదు, స్థిరత్వం లేదు. సమాధానం అయితే ఉంది, కానీ వారిలో సమాధానం ఏమవ్వలేదంట, స్థిరపడలేదు. అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలను చూస్తున్నామో వాళ్ళ జీవితం ఎక్కడ స్థిరత్వం లేదు. అంటే స్థిరత్వం లేదు అంటే చెప్పండి, వాళ్ళు ఒక చోట ఉండేవాళ్ళు కాదు, ఒక పనిలో ఉండేవాళ్ళు కాదు, ఒక పని చేసే దాంట్లో ఉండేవాళ్ళు కాదు, ఒక చోట నివాసం ఉండేవాళ్ళు కాదు.
ఒకసాట నివాసం ఉన్న వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ కలిగిన వాళ్ళని స్థిరత్వం అంటారు. ఒక నెల ఈ ఊర్లో, ఇంకొక నెల ఇంకొక ఊర్లో, ఇంకొక నెల ఇంకొక ఊర్లో అని తిరుగుతారు. చూశారు, వాళ్ళకి ఏముండదు చెప్పండి? స్థిరత్వం లేదు, స్థిరత్వం లేదు, స్థిరత్వం లేదు. కానీ దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? సమాధానము మనకు అనుగ్రహించి ఆ సమాధానమును మనకు స్థిరపరిచాడు. ఎంతటి ధన్యత ఇచ్చాడు మనకి దేవుడు, ఎంత భాగ్యం ఇచ్చాడు బిడ్డలారా మనకి దేవుడు. సమాధానములు నిన్ను స్థిరపరిచాడు. కానీ నీ నోట ఏం మాట్లాడుతున్నావు? మాకు నెమ్మది లేదు, మాకు సమాధానం లేదు, మాలో ఐక్యత లేదు, మాలో అది లేదు, ఇది లేదని నీ నోట మాట్లాడుతున్నావు. అంటే దేవుడు నీ జీవితంలో నీకెప్పుడో సమాధానం అనే బంధము చేత ఆయన నిన్ను స్థిరపరచుకున్నాడు. కానీ నీ నోట ఏం మాట్లాడుతున్నావు? మాకు నెమ్మది లేదు, మాకు సమాధానం లేదు, మాకు ఐక్యత లేదు, మాలో ప్రేమ లేదు, ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీలో సమాధానానికి బదులు అసమాధానం వెంటాడుతుంది. సమాధానం ఉండవలసిన స్థానంలో అసమాధానం ఉంటుంది నీకు. ఇంకా నువ్వు ఎక్కడ మాట్లాడతావు? ఆల్రెడీ దేవుడేమో నీకు ఒక ముద్ర వేశాడు, నిన్ను స్థిరపరిచాడు సమాధానంలో. కానీ నువ్వు అందులో స్థిరపడట్లేదు. కారణం ఏంటో తెలుసా? పెద్దలు అంటారు, తిట్టే నోరును ఏమంటారు చెప్పండి? తిరిగే కాలుకిని తిట్టే నోరుకి. అలాగనే అసలు ఆల్రెడీ దేవుడు నీలో సమాధానం పెట్టేశాడు, స్థిరపరిచాడు. కానీ నువ్వేమంటున్నావు? సమాధానం మాకు లేదు, సమాధానం మాకు లేదు, నెమ్మది మాకు లేదు. అరే నీకు దేవుడు ఇచ్చాడే, దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేశాడు. నువ్వు మారు మనసు పొందిన రోజున, పాప క్షమాపణ పొందిన రోజున, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన రోజునే నీలో ఆయన సమాధానం అనే బంధముతో ఆయన నిన్ను స్థిరపరిచేశాడు. ఏ బంధం అది చెప్పండి? ఏ బంధం అది? సమాధానం అనే బంధముతో ఆయన నిన్ను పెనవేసుకున్నాడు. కానీ నీ నోటే మాట్లాడుతున్నావు? ఆయన రెక్కల కింద ఉండి కూడా ఆయన నిన్ను పెనవేసుకొని నిన్ను ఆయన కింద దాసి ఉంచితే నీ నోటే మాట్లాడుతున్నావు? నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు. ఇంకెక్కడి నుంచి వస్తుంది? నీకు సమాధానం ఇచ్చాడు ఆయన, కానీ నువ్వేం చేయట్లేదు దాన్ని. సమాధానం నువ్వేం చేయట్లేదు, వాడుకుంటలేదు. కారణం ఏంటంటే ఒకప్పుడు నీ నోరు తిట్టే నోరు, కానీ ఇప్పుడు కూడా చెప్పండి, ఒకప్పుడు తిట్టే నోరు నీది, ఇప్పుడు కూడా తిట్టే నోరు నీకు ఉందనుకో, సమాధానం ఉండదు. ఒకప్పుడు తిరిగే కాలనుకో, నీ కాళ్ళకైనా బంధకాలు వేసేసాడు, కానీ అయినా నువ్వు తిరుగుతున్నావు అనుకో, నీకేముండదు? సమాధానం ఉండదు. సమాధానం ఉండదండి. నీ కొరకు ఆయన కలువరి శిలువలో రక్తాన్ని సిందించి, నీ కొరకు రక్తాన్ని చిందించి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా సొత్తైన బిడ్డగా చేసుకుని నీకు సమాధానం అనే బంధము చేత నిన్ను స్థిరపరిచి నిన్ను తనవాడిగా తనదానిగా చేసుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అడవికి అలవాటు పడిన గాడిదంట ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? వాండర్ పెడుతుందంట. ఏ గాడిదది? దేనికి అలవాటు పడింది అది? అడవికి అలవాటు పడిన గాడిదే వాండర్ పెడుతుందంట. అంటే దాని బుద్ధి మారలేదే. గుర్రానికైతే నోటికి చిక్కం పెడతారండి, కానీ గాడిదకి ఎవడని పెడతాడు చిక్కం? ఏమ్మా మీరు చూసారు ఎక్కడన్నా గాడిదకి చిక్కం పెట్టాం? ఏమండి, గాడిద నోటికి కళ్ళెం పెడతారు ఎవడన్నా? గాడిద నోటికి కళ్ళెం పెట్టాడని చూసారా? గాడిద నోటికి కళ్ళెం పెట్టరు. దేనికి పెడతారు? గుర్రానికి పెడతారు. గుర్రము నోటికి కళ్ళెం పెడతారు. ఎందుకో తెలుసా? తనకిష్టమైనట్టు దాన్ని మలుచుకుంటానికి. కానీ గాడిద స్వభావం ఏంటి? గాడిద స్వభావం ఏంటి? ఇది యజమానికి నమ్మకంగా ఉండాలి. ఎందుకో తెలుసా? దాని ముఖాన్ని చూస్తే ఎంత దీనంగా కనపడుతుందో కదా. గాడిద ముఖం ఎంత దీనంగా ఉంటుందో అసలు దాన్ని చూస్తుంటేనే ప్రాణం ఉసూరుమంటది. అయ్యయ్యో,
ఈ గాడిద జోడి ఎంత దీనంగా ఉందో, దీని చూపు చూడు ఎంత దీనంగా ఉందో అని మెల్లగెల్లా అనుకుంటా వెనక్కి వచ్చామనుకో, కొంచెం వెనక్కి వచ్చామనుకో, మడిచి గాడిదన్నాం అనుకో, ఏం చేస్తుంది అది? 2 కాళ్ళు పెట్టి తనుద్ది. అది దాని బుద్ధి అటువంటిది. దీని కాలు జాడించడం మానలేదు. బైబిల్లో రాయబడి ఉంది, యెషూరు పూర్తి చేయాలి మీరు. యెషూరు మదించిన వాడై తన కాలును జాడించాడు. ఎవరు యెషూరు? యెషూరు ఎవరు? యాకోబు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? 3 పేర్లు ఒకటే. యాకోబుకు ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాడు. ఈ మధ్యలో ఒకటి వచ్చింది, యెషూరు తన కాలు జాడించాడు. అప్పుడప్పుడు క్రైస్తవ బిడ్డలు, అప్పుడప్పుడు రక్షించబడిన బిడ్డలు, ప్రభు శరీరం తినే బిడ్డలు, ప్రభు రక్తం తాగే బిడ్డలు, అప్పుడప్పుడు వాళ్ళ కాలు ఏం చేస్తున్నారట? చెప్పండి కొంచెం. కాలు జాడించేవాళ్ళు కాలు జాడిస్తే, నోరు జాడించేవాళ్ళు నోరు జాడిస్తున్నారు. ఇంకెట్లా? నీ నోటికి పెట్టిన చిక్కం ఏమైపోయింది? నీ నోటికున్న చిక్కం ఏమైపోయింది? నీ కాలుకేసిన బండకాలు ఏమైపోయినాయి జాడించటానికి? నా దేవుని బిడ్డలారా, నిన్న రక్తములో కడుక్కుని నీకు సమాధానం ఇచ్చి సమాధానములో నిన్ను స్థిరపరిచేశాడు. సమాధానం కలిగి బ్రతుకు, సమాధానం కలిగి జీవించు అని చెప్తే సమాధానం ఎక్కడుందండి వీళ్ళకి? యోబు నాయన అంటాడు 22 అధ్యాయం 21 వచనంలో ఏమన్నాడు? ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగూ మీకు మేలు కలుగు. ఎవరితో సహవాసం చేస్తే చెప్పండి? ఎవరితో? దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుద్దండి. దేవునితో సహవాసం చేస్తే నెమ్మది కలుగుద్దండి. దేవునితో సహవాసం చేస్తే ఆశీర్వాదం దొరుకుద్దండి. దేవునితో సహవాసం చేస్తే దీవెన దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది, కృప దొరుకుద్ది. దావీదు అంటాడు, నీ యొద్ద కృప దొరుకుతుంది. నా దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అంటాడండి, యెహోవా యొద్దనే ఏం దొరుకుద్ది? కృప దొరికిన వ్యక్తి కోట్ల కొలది ఆస్తుల కంటే కృపను మించినవి కావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 100 ఎకరాల ఆస్తి ఉండనివ్వండి, కోట్ల కొలది బ్యాలెన్స్ బ్యాంకులో ఉండనివ్వండి, ఒక దర్శనానికి అది సరిపోదు. కృపకు సాటి రాదండి. కృపకు సాటి రాదు ఈ లోకంలో. ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని ఉద్యోగాలు ఉన్నా, వ్యాపారాలు ఉన్నా, వ్యవసాయం ఉన్నా, ఎంత ఉన్నా సరే కృపకు ఇవేది కూడా సాటి రాదు. అందుకు దావీదు అంటాడు, యెహోవా యొద్దనే కృప దొరుకుతుంది. మరి ఎవరి దగ్గర ఇది దొరకదు? సమాధానం ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు. ఏ మందిరానికి వెళ్ళినా నీకు సమాధానం దొరకదు. యేసయ్య దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుంది. నా దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కోడికలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా యొద్దనే చెప్పండి ఏంటండి? సమాధానం దొరుకుతుంది, మేలు దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. బిడ్డలారా, 6 దినాలు నువ్వు ఏం వెతుకుతున్నావు దేవుని దగ్గర? 6 దినాలు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నావు? నువ్వు ఏం వెతుకుతున్నావు? నువ్వేం వెతుకుతున్నావు? దేని కొరకు వెతుకుతున్నావు? 6 దినాలు దేవుని పాదాల దగ్గర నువ్వేం వెతికావు? ఏం పొందుకోగలుగుతున్నావు? కృప పొందుకున్నావా? మేలు పొందుకున్నావా? ఆశీర్వాదం పొందుకున్నావా? సమాధానం పొందుకున్నావా? దీవెన పొందుకున్నావా? దర్శనం పొందుకున్నావా? ఒక కృపావరమైన పొందుకున్నావా? నేను అనుకుంటాను, బిడ్డల దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక దర్శనాన్ని కలిగి, అయ్యా ప్రభు నాకు ఈ దర్శనం ఇచ్చాడయ్యా, ప్రభు నాకు ఈ దర్శనం చూపించాడయ్యా, ఏంటయ్యా ఇది? భారం కలిగి ప్రార్థన చేస్తే కానీ నీకు దర్శనం రావటానికి, భారం కలిగి ప్రార్థన చేస్తే కదా
నీకేది భారం? రాత్రి ఏలూరు బేర్షాబాకి వెళ్ళాం మేము. దైవజనుడు మాట్లాడుతూ ఉంటే నా హృదయం ఒక పక్కన బద్దలైనట్టుంది నాకు. అద్భుతంగా వాక్యం చెప్తా ఉంటే ఏమనుకున్నా, వాక్య సారాంశంలోనికి వెళ్ళి వాక్యాన్ని వింటా ఉంటే నిజమే, నేనేం పొందుకున్నాను దేవుని దగ్గర, నేనేం కలిగి ఉన్నాను దేవుని దగ్గర. బిడ్డలారా, అందుకే వాక్యం అంటుంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. నీకు ఒక ఎకరం భూమి అంటే ఆయన ఇచ్చింది, ఉద్యోగం అంటే ఆయన ఇచ్చిందే, వ్యాపారం అంటే ఆయన ఇచ్చిందే. నువ్వేది కలిగి ఉన్నా, నువ్వు కలిగి ఉన్న సమాధానమైన, సంతోషమైన, ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, ఆనందమైన ఏది కలిగి ఉన్నా, ఈరోజు నేను ఈ స్థితి కలిగి ఉన్నానంటే ఆయన ఇచ్చిందే. దేవుని స్తోత్రం. ఆయన లేకుండా, ఆయన ప్రస్తమం లేకుండా, ఆయన చిత్తము లేకుండా, ఆయన ఇష్టము లేకుండా, ప్రభువు లేకుండా మనం ఎక్కడ ఉండవండి? మనం ఎక్కడ ఉంటాం? ఆయన ఇచ్చింది, ఆయన ఇచ్చిందండి. ఆయన ఇచ్చింది కనుకనే మనం ఆయన స్తుతించాలి. 6 దినాలు బ్రతికిస్తూ పోషిస్తూ దేవుడు ఉంటే 6 దినాలు నువ్వేం చేసావు? ఆయన గురించి నువ్వేం మాట్లాడుకున్నావు? ఆయన గురించి ఏం పాట పాడావు? ఏమి స్తుతించావు? ఏం ఆరాధించావు? బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఆశపడాలండి, ఆశపడాలి. ఉపవాస కూటం ఉందంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండాలి నీకు. నేను ఎప్పుడు లేచి మందిరంలో కూర్చోవాలని. కానీ అట్ట కాదు, మీకు మందిరంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది? మీకు ముళ్ళ మీద కూర్చున్నట్టు కొంతమందికి. ఎప్పుడు వదిలిపెడతాడా? ఎప్పుడు వెళ్దామా? ఎప్పుడు వదిలిపెడతారా? ఎప్పుడు వెళ్దామా? నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఆ దేవుని బిడ్డలారా, నీ మనస్సులో మంచి ఆలోచన కలిగి, మంచి తలంపు కలిగి, మంచి ఇష్టముతో నువ్వు దేవుని మందిరానికి వస్తే అక్కడి నుంచి వెళుతున్న ప్రతి మాట నీ హృదయములో దాన్ని భద్రపరుచుకుంటావు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, యేసు ప్రభు నోట నుంచి వస్తున్న ప్రతి మాట మరియ తన హృదయములో చెప్పండి ఏం చేసింది? భద్రపరుచుకుంది. ఆయన మాటలన్నీ హృదయములో భద్రపరుచుకుందండి. వాక్యం వింటున్న నీవు నీ హృదయములో భద్రపరచుకోవాలి. నిజమే, సమాధానం నాకు ఎందుకు దూరం అవుతుంది? ఎందుకు సమాధానం ఉండలేదు? నాకు ఎందుకు నెమ్మది ఉండలేదు? ఏంటి పరిస్థితులని ఏ రోజైనా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసావా? ఏ రోజైనా ప్రార్థన చేసావా? ఏ రోజైనా ప్రార్థన చేసావా? ఎట్లారా, ఈ మధ్యకాలం ఒక 2-3 నెలల నుంచి కొంచెం ఈ ఎడంకాల మోకాలు ఇబ్బంది పెడుతుందని కొంచెం మోకరించడం తక్కువ మోకరిస్తున్నాను. రాత్రి దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే మీరేమన్నా అనుకోండి, కానీ నన్ను దవడ మీద కొట్టినట్టు అనిపించింది. నీకు మోకాళ్ళు ఉన్నది ఎందుకు? నువ్వు మోకరించి ప్రార్థన చేయకుండా నువ్వెందుకు? రాత్రి రవీంద్రను సునీత వచ్చారు, మాతో అడగండి. వాళ్ళని మొహం మీద కొట్టినట్టే వాక్యం చెప్తా ఉంటే ఎదురుగా కూర్చున్నా. నాకు నిజమే. ఆయన అంటాడు, నొప్పి అయితే నిన్నేం చేస్తుంది? నిజమే. అంత గట్టిగా దైవజనుడు అరుస్తాడే. ఆయనకున్న బలహీనతలు ఎన్నో తెలుసా? ఎన్ని బలహీనతలు తెలుసా ఆయనకి? దైవజనుడు నిర్ణయం ఏంటో తెలుసా? ఏ రోజు ఆయన బలిపీఠం దగ్గర ప్రాణం పోతే అదే నాకు సంతోషం అంటున్నాడు ఆయన. అంతే. డాక్టర్ గారు ఎదురుగానే కూర్చుంటాడు, అరవద్దని చెప్తారు డాక్టర్ గారు, అయినా సరే అరవటమ్మా అంటాం. అది దేవుల్లో ఉన్న సంతోషం. ఆ ఉద్రేకం ఆగదు, ఉత్సాహం అది. బిడ్డలారా, కొంతమంది మోకరించడానికి ఇబ్బంది, మోకాళ్ళు వేయలేరు. మందిరంలోకి వస్తే మోకరించమంటే 2-3 సార్లు చెప్పింది వీళ్ళు మోకాళ్ళు లేరు. మరి మోకాళ్ళు ఏంటికి? ఏం చేయటానికి మీ మోకాళ్ళు? నిజమే. ఇంట్లో నువ్వు ఎంత సమయం మోకరించగలుగుతావు? కొంతమంది బిడ్డలు ఉన్నారు, చాలా సమయం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. గంట తరబడి, గంట పైనే
నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు. దేవుడు ఇచ్చాడు, ప్రార్థన చేస్తున్నారు, నేను కాదంటలేదు. కానీ నువ్వు ప్రార్థన అనుభవం ఏది? నా దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో సమాధానము స్థిరపడాలంటే, నీ హృదయములో సంతోషము సమాధానము స్థిరపడాలంటే నువ్వు ప్రార్థనలో బలపడాలి. చప్పటి కూడా ప్రభువుని మహిమపరచండి. నువ్వు ప్రార్థనలో బలపడాలి. నువ్వు ఎంతగా బలపడతావో ప్రార్థనలో బలపడు. నీ బలం ఎంతో, నీ శక్తి ఎంతో ప్రార్థనలో బలపడు. ప్రార్థన ఒక ఆయుధంగా ధరించుకో. ప్రార్థన శక్తి కలిగి దేవుని కొరకు నువ్వు నిలబడితే సమాధానము నీ ఇంట ఉంటుంది. దేవుని స్తోత్రం. సంతోషము నీ ఇంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవాయే సెలవిచ్చాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ మోకరించి పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తారు, ఎక్కడ విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తారు, ఎక్కడ దేవునికి లోబడి ప్రార్థన చేస్తారు, ఎక్కడ ఆత్మస్థితి కలిగి మోకరించి ప్రార్థన చేసి కన్నీరు గార్చి ప్రభు పాదాలు పట్టుకుంటారు యాకోబులాగా, అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలని యెహోవాయే సెలవిస్తాడు. గడగడ 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 వణుక్కుంటూ వస్తుంది. ఏంటది చెప్పండి, ఏంటది? ఆశీర్వాదం. గడగడ గడగడ వణుక్కుంటూ వస్తుంది. ఏంటది? శాశ్వత జీవం, సంతోషం, సమాధానం. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. యోబు భక్తుడు అదే అంటాడు, ఆయనతో సహవాసము కలిగిన ఎడల నీకు సమాధానం, అలాగనే మేలు కలుగుతుంది. మరి నీకేం కలుగుతుంది? మీకా ప్రవక్త అంటాడు, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీకా ప్రవక్త అంటాడు 7వ అధ్యాయం 5 నుంచి మనం చదివితే, మీకా గ్రంథము 7వ అధ్యాయం 5 నుంచి మనం కంటిన్యూగా చదువుతూ ఉంటే ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అమ్మా, స్నేహితుని యందు నమ్మిక, బాగా అర్థం చేసుకోండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితునితో నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యము పెట్టుచున్నాడు, కుమార్తె తండ్రి తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేస్తారు. ఎవరి ఇంటి వారు వారికే విరోధం. రాబోతున్న కాలం అది. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని జరుగుతూ ఉన్నా బిడ్డలారా, ఇన్ని జరుగుతూ ఉన్నా, మీకా ప్రవక్త అంటాడు, ఇన్ని జరుగుతూ ఉన్నా నేను మాత్రము యెహోవా కొరకు కనిపెట్టుకుంటాను. దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను. సమాధానం కావటానికి, సంతోషం కావాలని, నెమ్మది కావాలని, స్థిరమైన మనసు కావాలని. బిడ్డలారా, 6 దినాలు నువ్వేమని ప్రార్థన చేశావో ఒకసారి నువ్వు మనసులోకి తెచ్చుకో. 6 దినాలు ఏమని ప్రభు సన్నిధిలో మొరపెట్టావు ఒకసారి మనసులోకి తెచ్చుకో. మీకా ప్రవక్త అంటున్నాడు, మరొకసారి చదవమ్మ, ఏమన్నాడు? అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఆయన అంటాడు, ఇదిగో స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని కానీ స్నేహితురాలను కానీ నమ్మొద్దు. ఎందుకో తెలుసా? స్నేహంగానే ఉంటారు, నీ కొంపకై అసలు పెడతారు. స్నేహంగానే ఉంటారు, నీ కొంపకై అసలు పెడతారు. అందుకే స్నేహితుడిని స్నేహితురాల్ని నమ్మొద్దు. ఈ దినాలు మంచివి కాదు. అంతేకాదు, ఒక అద్భుతమైన మాట ఏమన్నా తెలుసా? నీ కవిగిటిలో ఉన్న నీ భార్య ఉంది,
నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారానికి భార్య కూడా అన్నీ చెప్పొద్దనేగా, అవునా? అంతే అంతే. పిల్లలు కొన్ని రహస్యాలు ఉంటాయి, కొన్ని మర్మాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? స్నేహితుడుగా ఉండి గాయములు రేపుతాడు. అందుకే స్నేహితుడిని నమ్మొద్దు, స్నేహితురాల్ని నమ్మొద్దు. మనతో బాగానే ఉంటారు. జ్ఞాని అంటాడు, వాడు నోటితో నవ్వుతాడు, నొసలతో ఏంటంట, నోటితో బాగానే నవ్వుతాడు, పొగుడుతాడు, నొసలతో ఎక్కిరిస్తాడు. అద్భుతం అండి ఇలాంటివన్నీ అద్భుతం. పైకి బాగానే మాట్లాడతారు, వారు అంతరంగంలో లెక్కలేస్తారు. కొన్నిసార్లు అంట దైవజనుడికి కానీ చుట్టాలకు కానీ భోజనం పెట్టుకుంటా, పర్వాలేదు తినండి, ఇంకొంచెం తినండి, ఇంకా కొంచెం తినండి అంటారంట. వాళ్ళు భోజనం పెట్టుకుంటా వారి అంతరంగంలో ఏం చేస్తారంట? లెక్కలేస్తారు. ఇది ఎక్కడ సావురా నాయన? భోజనం పెట్టి లెక్కలేంటివేంటి? స్నేహితుడిగా ఉండే లెక్కలేసేవాడు. నా దేవుని బిడ్డలారా, స్నేహితుడిగా ఉండి ప్రాణ స్నేహితుడిగా ఉండి, ముఖ్య స్నేహితుడిగా ఉండి, ఒక దినాన ఎదురైతే, స్నేహితుడా బాగున్నావా అని అడిగి ఆ ప్రేమను చూపించడానికి ఇలాగ కవిగిలించుకొని వాడు సిద్ధపరిచి తీసుకొచ్చిన కత్తితో వాడు కడుపులో వచ్చాడు. స్నేహితుడే, మంచి స్నేహితుడే, కానీ అందుకే స్నేహితుడు గాయములు చేస్తాడు. అందుకు నమ్మొద్దు. ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో మనం మంచిగా ఉండాలో చాలా వివేకము కలిగి ఉండటానికి ఇష్టపడండి. ఈ దినాలు మంచి కాదు బిడ్డలారా, మంచి కాదు. అందుకే సమాధానం ఉండదండి ఇంట్లో. సమాధానం ఎందుకు ఉండలేదు అనుకున్నారు? స్నేహితుడని స్నేహం చేస్తే ద్రోహం చేస్తున్నాడు, స్నేహితురాలని స్నేహం చేస్తే ద్రోహం చేస్తుంది. అందుకే నమ్మొద్దనేది వాక్యం చెప్తుంది. సత్యమిది. ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పొచ్చు మనం. స్నేహితుడికి ఇంట్లో మోసం చేసిన వాడు, స్నేహితురాలకి మోసం చేసిన వాళ్ళని ఏళ్ళ మీద లెక్క చెప్పచ్చు. మీ అంతరంగంలో ఇప్పుడే తేలియాడుతుంది వాడలాగా. మీ అందరికీ తెలుస్తుంది స్నేహితుడు ఎలాగుంటాడో, స్నేహితురాలు ఎలాగుంటుందో. ఇవన్నీ మనకు ప్రాక్టికల్గా మనం అనుభవిస్తున్నాం. నా దేవుని బిడ్డలారా, అందుకే స్నేహములో చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 దినాలు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు చెప్పాలా? వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఆయనతో నువ్వు సహవాసము చేయి. మంచివాడితో సహవాసం చేయి, మంచివారితో సహవాసం చేయి. వాళ్ళ గుణం ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళ స్వభావం ఏంటో తెలుసుకుని స్నేహం చేయి. వాళ్ళ స్వభావాలు తెలియకుండా స్నేహం చేస్తే నష్టపోతాం బిడ్డలారా, నష్టపోతాం. ఈరోజు ఎంతోమంది బిడ్డలు మానసికంగా స్నేహాలు చేసి మానసికంగా ఒత్తిడికి గురై కుటుంబాల్లో రకరకాల కలవరాల మధ్యలో ఎటు చెప్పుకోలేక నలిగిపోతున్న నా పిల్లల దేవుని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. బిడ్డలు అందుకే వాక్యం చెప్తుంది, స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్నేహం చేయాలి. యోబు భక్తుడు అందుకే అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగూ మేలు కలుగుతుంది. నా దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది, దేవునితో సహవాసం చేస్తే నీకు నెమ్మది దొరుకుతుంది, దేవునితో సహవాసం చేస్తే ఆశీర్వాదం దొరుకుతుంది, దేవునితో సహవాసం చేస్తే ఆరోగ్యం దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, మేలు దొరుకుతుంది. అన్నిటినీ పొందుకోవడానికి సరిపోయిన వాడు యేసయ్య. అందుకే ఆయనతో మనము 6 దినాలు ఎవరితో సహవాసం చేసామో మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్తామా? ఆమెన్ చెప్తామా? బిగ్గరగా చెప్తామా? ఆమెన్.